క్రీస్తునందు ప్రియమైన వారలారా, అనుదినము ఆయన వాక్యమును ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నేనంతగానో దేవుని స్తుతిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ప్రియులరా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పాయికి పొర్లి పారును. ప్రియులరా, ఘనుడైన యేసుకు ఘనమైన వాటినిచ్చి మనం గణపరచవలసిన వారిగా ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశము ఘనమైన వాటినిచ్చి ఘనపరచుము. ఘనుడైన యేసయ్యకు ఘనమైన వాటినిచ్చి ఘనపరచుము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మన దేవుడు ఘనుడు, మహాఘనుడు, ఆయన మహోన్నతుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ ఘనుడైన దేవునికి ఘనమైన వాటినిచ్చి మనము ఘనపరిచినప్పుడు ఆయన మనలను ఘనపరచు దేవుడై ఉన్నాడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం, నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు, గనుక అన్ని జనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యొక్క రాబడిలో 10వ భాగమును అనగా 10వ భాగమును దేవునికిచ్చి ఘనపరచాలి. వాక్యములో మనం చూస్తున్నప్పుడు 10వ భాగము దేవుని సొమ్ము, దేవునిది దేవునికిచ్చి మనం ఘనపరిచినప్పుడు దేవుడు మనలను ఘనపరచు దేవుడై ఉన్నాడు. విస్తారమైన దీవెనల చేత ఆయన మనల్ని నింపే దేవుడని వాక్యము సెలవిచ్చుచున్నది. సామెతలు 3:9 మనం చూసినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. దేవుని సంధికి వచ్చి గణపరచాలి, దేవునికి ఇచ్చి గణపరచాలి. ప్రియులరా, ఘనమైన వాటినిచ్చి మనం గణపరచవలసిన వారిగా ఉన్నాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పాయికి పొరలి పారును. కాబట్టి విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని మనము దేవునికి అర్పింపవలసిన వారిగా ఉన్నాం. కయ్యూను, హేబేలు అనే 2 వ్యక్తులు, ఆదామవ్వలకు పుట్టిన మొట్టమొదటి సంతానమైనటువంటి కయ్యూను, ఆ తర్వాత హేబేలు, భూమి మీద పుట్టిన 2 కుమారులు దేవునికి అర్పణలు తీసుకుని వచ్చి ఉన్నారు. కయ్యూను తన పొలము పంటలో కొంత దేవునికి అర్పణగా తెచ్చాడు. హేబేలు గొర్రెల కాపరి గనుక హేబేలు తన మందలో బలిష్టమైన వాటిని, కురవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి దహన బలిగా అర్పించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు కయ్యూను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొంది ఉన్నాడు. హేబేలు అర్పణ శ్రేష్టమైనది, బలమైనది, విలువైనది, ఘనమైనది. అట్టి ఘనమైన అర్పణను దేవుడు అంగీకరించాడు. మలాకీ గ్రంథములో ఆయన అంటున్నాడు, దోచబడిన దానిని, తెగులు దానిని, జబ్బు దానిని, కుంటి దానిని, గుడ్డి దానిని తీసుకుని వచ్చి మీ యజమానునికి ఇస్తే మీ యజమానుడు అంగీకరిస్తాడా? మీరు నన్ను అవమానపరచుచున్నారు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అట్టి వాటిని నేను అంగీకరింతునా అని వాక్యము సెలవిచ్చుచున్నది. తన మందలో మగది ఉండగా బలహీనమైన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మన మందలో అనగా మన దగ్గర బలమైనది ఉండగా, మగది ఉండగా, బలమైనది ఉండగా, మగది ఉండగా ఆడుదానిని అర్పించువాడు, బలమైనది ఉండగా బలహీనమైన దానిని అర్పించువాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తుంది. అంటే బలహీనమైన వాటిని, ఘనహీనమైన వాటిని దేవునికి ఇచ్చి ఆశీర్వాదములకు బదులుగా శాపమును కొని తెచ్చుకొనుచున్నారు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. 2 గుంపులు మనము చూస్తున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందే గుంపు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి పిసినారితనముతో తక్కువ ఇచ్చి లేమికి వెళ్ళిపోయే గుంపు, ఇచ్చి కూడా లేమిలోనికి వెళ్ళిపోయే గుంపు, ఆశీర్వాదములు లేని గుంపుగా ఉన్నారు. ఇస్తున్నారు కానీ ఇచ్చే విధానంగా ఇవ్వట్లేదు, ఇవ్వవలసిన విధానములు ఇచ్చుటలేదు, ఇవ్వవలసిన విధానములు ఇయ్యక, ఘనమైన రీతిలో దేవునికి ఇవ్వక
ప్రజలు ఘనహీనమైన వాటినిచ్చి దేవుని ఆశీర్వాదములు కోల్పోచున్నారు. మాసిదోనియా సంఘములను గురించి పౌలు గారు సాక్ష్యమిచ్చుచున్నారు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి 3 వచనములు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేదురని మేము అనుకొనలేదు. మాసిదోనియా సంఘములు దేవునికి ఎంతో దాతృత్వముతో ఇచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. వారి దాతృత్వము బహుగా విస్తరించనని వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రహాము శ్రేష్టమైన వాటిలో 10వ భాగం ఇచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. శ్రేష్టమైన వాటన్నిటిలో 10వ భాగం మనం తీయాలి. విలువైనవి, ఘనమైనవి దేవునికి ఇవ్వాలి. మనకిష్టమైనవి దేవునికి ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. అబ్రహామా, నీకిష్టుడైన నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. మనకిష్టము లేనివి మనము దేవునికి ఇవ్వకూడదు. మనము ప్రేమించే వాటినే దేవునికి ఇవ్వాలి. అబ్రహాము తాను ప్రేమించిన ఇస్సాకును దేవునికి ఇచ్చుటకు వెనుతీయక ఇచ్చిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదములు పొంది అనేకులకు ఆశీర్వాద కారుకునిగా అబ్రహామును మనం చూస్తున్నాం. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. ఈ విధముగా ఘనమైన వాటిని దేవునికి ఇచ్చుదుముగాక. ఘనమైన వాటిని మనం దేవునికి ఇవ్వాలి. తూర్పు దేశపు జ్ఞానులు బంగారమును సాంబ్రాణి బోళములను యేసుకు సమర్పించారు. ఘనమైన కానుకలిచ్చి దేవునిని ఘనపరిచారు. ఆ విధముగా దేవునిని ఘనపరచవలసిన వారిగా ఉన్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనములో, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులు ఇది ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దావీదు మహారాజు దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత తన సొంత బంగారమును, ప్రశస్తమైన బంగారమును, అపరంజిని దేవునికి అర్పించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. దావీదు మహారాజు అర్పించాడు. అక్కడున్న ప్రజలు దేవునికి ఇష్టపూర్వకముగా ఘనమైన కానుకలు దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధముగా దేవునికి ఇచ్చుటలో దావీదు ముందున్నాడు, సంతోషించుచున్నాడు. అబ్రహాము వలె, దావీదు రాజు వలె, మాసిదోనియా సంఘముల వలె ప్రియులరా, దేవునికి ఇచ్చే విషయములో, దేవునిని ఘనపరిచే విషయములో తూర్పు దేశపు జ్ఞానుల వలె మనమందరమును విలువైన వాటిని, ఘనమైన వాటిని దేవునికిచ్చి, హేబేలు వలె శ్రేష్టమైనవి, బలమైనవి, విలువైనవి దేవునికిచ్చి దేవుని నామమును మహిమపరచుదుముగాక, ఇచ్చి ఘనపరచుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం. ఘనుడైన దేవుడుగా మీరున్నందుకు స్తోత్రము. ఘనమైన మహారాజుగా మీరున్నారు, నీకు స్తోత్రములు. ఘనమైన వాటిని నీకు ఇచ్చి మేము నిన్ను ఘనపరచాలని శ్రేష్టమైన అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను మేమే నీకు సమర్పించుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. దేవ, సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. ధనాన్ని మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. బంగారమును మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. విలువైన ప్రతి దానిని, మేము ప్రేమించే ప్రతి దానిని, మేము ఇష్టపడే ప్రతి దానిని, విలువైన శ్రేష్టమైన బలమైన శ్రేష్టమైన వాటిని నీకు అర్పించి నీవిచ్చే ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందినట్లు సహాయము చేయమని, ఇచ్చి ఘనపరిచి నీ ద్వారా మేము ఘనత పొందినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆదరణ లేని స్థితులు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టండి ప్రభువా. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి ప్రభువా. యేసయ్యానికి వందనాలు.
ప్రతి ఒక్కరికి రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు కలుగుజేయమని ప్రార్థన చేయుచున్నాను. నీ చేతులెత్తి మీరు మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా దీవించమని ప్రార్థన చేయుచున్నాను. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు. చిన్నబిడ్డలు, యవనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. విద్యారంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి. వైద్య రంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి. భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భద్రతా దళాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి. 2 తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం, దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరున మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజులాడండి. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపిదే సమయానికి మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని సన్నిధి మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.